హాయ్ ఎవ్రీవన్. ఇన్ ప్రీవియస్ వీడియోలో మనము పైథాన్ యొక్క ఇంట్రడక్షన్, దాని యొక్క డిస్కవరీ, పైథాన్ అనే పేరు ఎప్పుడు వచ్చింది, పైథాన్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని మనము విఎస్ కోడ్ లో రన్ చేసి చూసాం కదా. ఈ వీడియోలో మనము విఎస్ కోడ్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, విఎస్ కోడ్ యొక్క కంప్లీట్ సెటప్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. పైథాన్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఆ పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఆ పైథాన్ ఆ పాత్ కి ఎలా యాడ్ చేయాలి అని దాని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అప్ టు ఎండ్. అలా అయితేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది అనమాట ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి నేను విఎస్ కోడ్ అని రన్ చేస్తా కాబట్టి, సో మీరు వన్స్ ఈ విఎస్ కోడ్ ని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ వీడియోకి చూసేందుకు ప్రిఫర్ చేయండి. సో విఎస్ కోడ్ అంటే ఏంటి? విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నమాట. విజువల్ స్టూడియో కోడ్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు సార్ అంటే, నోట్ ప్యాడ్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. నోట్ ప్యాడ్ లో కూడా మనము .py అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసి మనం పైథాన్ యొక్క ప్రోగ్రామ్ ని కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేసి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. కానీ విఎస్ కోడ్ ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే, విఎస్ కోడ్ కి ఒక అడ్వాంటేజ్ అనేది ఉందన్నమాట. ఏంటంటే డిబగింగ్. అంటే మనం ఏదైతే విఎస్ కోడ్ లో ఒక ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఏదైతే మనకు సింటాక్స్ ఎర్రర్ అని వస్తుందో, లైక్ సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు మనకు అది డిబగింగ్ లో హెల్ప్ అవుతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ సింటాక్స్ ఎర్రర్ ని మనకు ఈ లైన్ లో వచ్చింది అని చూపిస్తుంది అనమాట మనకు రన్ టైమ్ లో. సో అలా చూపించేందుకు మనకు ఈ విఎస్ కోడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట డీబగింగ్ లో. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ మనకు ఈ విఎస్ కోడ్ లో మనం ఒక టెక్స్ట్ ని ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఒక టెక్స్ట్ ని ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు. అదే విధంగా చాలా మంది ఈ విఎస్ కోడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఎగ్జిక్యూషన్ చేసేందుకు. లైక్ పైథాన్ కానీ, జావా కానీ, HTML, CSS, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనము ఈ విఎస్ కోడ్ లో రన్ చేయొచ్చు. అందుకోసమే చాలా మంది ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు దీన్నే ఎక్కువ వాడడం జరుగుతుంది అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, పైథాన్ కి సంబంధించిన లైబ్రరీస్ ని మనము పిప్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఈ విఎస్ కోడ్ లో ఉన్న టర్మినల్ లోనే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ విఎస్ కోడ్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో చూద్దాం అనమాట. దానికోసం క్రోమ్ ని ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ఫర్ విండోస్ 10 అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము వాడేది ప్రెసెంట్ విండోస్ 10 or 11 కాబట్టి ఇక్కడ విండోస్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ప్లీజ్ వెయిట్. బిఫోర్ దట్ మనము పైథాన్ ని డౌన్లోడ్ చేసుకుందామండి. python.org/n downloads/n విండోస్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా దానికి అఫీషియల్ వెబ్సైట్ కి తీసుకువెళ్తుంది. అదే ఇక్కడ మనము విండోస్ 3.13 వర్షన్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64-bit పైన క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ జరుగుతుంది. వన్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఫోల్డర్ని ఓపెన్ చేసి డౌన్లోడ్స్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఆర్ డబుల్ టాప్ చేయండి. ఇక్కడ మనము పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ని ఈ పాత్కి యాడ్ చేయాలి. సో ఇన్స్టాల్ నౌ అని ఆప్షన్ క్లిక్ చేస్తే సో పైథాన్ 3.13 వర్షన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది.
సో ప్లీజ్ వెయిట్, ఇది ఫినిష్ అయ్యేంత వరకు. దీని తర్వాత విఎస్ కోడ్లో వర్షన్ ఇలా ఇన్స్టాలేషన్ చేసుకోవడం చూపిస్తా. సో విఎస్ కోడ్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో దానిలోకి వెళ్దాం. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అని వత్తండి. సో ఇన్స్టాల్ అవుతుంది, ప్రాపర్ విఎస్ కోడ్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. వన్స్ ఇది విఎస్ కోడ్ అనేది ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత విఎస్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి వర్షన్స్ని ఎక్స్టెన్షన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలో చెప్తానండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇది విఎస్ కోడ్లోకి తీసుకెళ్తుందండి. సో విఎస్ కోడ్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ 5th ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము పైథాన్ అని సెర్చ్ చేయండి. పైథాన్ అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమ్ వర్షన్స్ కానీ చూపిస్తాయంటూ అందులోని మనం పైథాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము పైథాన్ సెలెక్ట్ చేసుకొని నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశాను. సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో ఆఫ్టర్ ఈ పైథాన్ని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రన్ అని సెర్చ్ చేయండి. అంటే పైథాన్ యొక్క వర్షన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ విఎస్ కోడ్లో మనం దాన్ని రన్ చేయాలి కాబట్టి కోర్ రన్నర్ అని ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి సో ఇప్పుడు నాకు అవసరం లేదు. సో మీరు కొత్తగా ఎవరైతే ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విఎస్ కోడ్లో కోర్ రన్నర్ అని ఇక్కడ సెర్చ్ చేసి దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనము చెక్ చేద్దాం మన ఏ టైప్ ఆఫ్ వర్షన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరిగిందని. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పైథాన్ _ వర్షన్ అని క్లిక్ చేస్తే నాకు పైథాన్ 3.13 వర్షన్ ఇన్స్టాలేషన్ చేశాం కదా, ఆ వర్షన్ చూపిస్తుంది. నేను ఒక పిప్ --- వర్షన్ అని క్లిక్ చేస్తే పిప్ యొక్క వర్షన్ చూపిస్తాను అన్నమాట, ఏ టైప్ ఆఫ్ వర్షన్ అనే ఇన్స్టాలేషన్ జరిగింది అని. సో ఈ పిప్ యొక్క వర్షన్ అనేది వచ్చిన తర్వాత సో చూపిస్తుంది. పిప్ యొక్క వర్షన్ వచ్చేసి 25.3 అన్నమాట. ఇప్పుడు ఇదే మొన్న లాస్ట్ టైం రన్ చేశాం కదా ప్రోగ్రామ్, దాన్ని నేను ఇక్కడ మళ్ళీ కాపీ చేసి రన్ చేస్తా. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రన్ పైథాన్ సెలెక్ట్ చేసుకొని రన్ పైథాన్ ఫైల్ ఇన్ టర్మినల్ క్లిక్ చేయండి. సో మనం 2 వేస్గా రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హలో వెల్కమ్ టు కోడ్ విత్ సిద్ధార్థ యూట్యూబ్ ఛానల్ డిస్ప్లే అయింది. సో ఈ విధంగానే రన్ చేయొచ్చా అంటే లేదండి, ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. రన్ అని సెలెక్ట్ చేసి స్టార్ట్ డీబగ్గింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు డీబగ్గింగ్ మోడ్లో కూడా రన్ చేయొచ్చు అనమాట దీన్ని. సో కన్ఫ్యూజ్ కాకండి, 2 వేస్గా మనం రన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం కంప్లీట్గా పైథాన్ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేయడం జరిగింది. విఎస్ కోడ్ యొక్క ఇన్స్టాలేషన్, పైథాన్ ఇన్స్టాలేషన్ జరిగింది అనమాట. సో ఇఫ్ యూ like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.